అమ్మాయిలు ఇది మీ హక్కు, మీరు గుడ్డలిప్పేసుకొని తిరగండి అని మాట్లాడుతున్నాడు. ఒక 20 సంవత్సరాల తర్వాత ఒక చిన్న పిల్లోని పట్టుకొని నీ తండ్రి ఎవరు, నీ తల్లి ఎవరు అంటే వాడు కరెక్ట్ గా చెప్పలేని పరిస్థితికి వీడు తీసుకొస్తున్నాడు. చెప్పలేడు, నా తల్లి అయితే ఈమెనే కానీ నా తండ్రి ఎవరో తెలియదు అని చెప్పలేని పరిస్థితికి తీసుకొస్తున్నాడు. వీడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే, మీరు ఇష్టం ఉన్నట్టు ఉండండి, ఇష్టం ఉన్నతో తిరగండి, ఎవడాపితే వాడిని కింద ప్రైవేట్ పార్ట్ కట్ చేద్దామని మాట్లాడుతున్నాడు. గరికపాటి గారు చెప్పింది తన బిడ్డలు జాగ్రత్తగా ఉండండి అని చెప్తే వీడు మాట్లాడే మాటలు ఏంటంటే, గరికపాటి గారికి అమ్మాయిలను చూస్తే ఏదో ఫీలింగ్స్ వస్తున్నాయి, గరికపాటి గారికి ఏదో కట్ చేయాలని మాట్లాడుతున్నాడు. ఇద్దరిద్దరు అమ్మా, అక్క, చెల్లెళ్ళు మీకు చెప్తున్నా, మీకేదన్నా అన్యాయం జరిగితే రేపు పొద్దున అన్నా నాన్న వేసనా నాకు ఈ అన్యాయం జరిగిందన్నా దయచేసి స్పందించన్నా అంటే పిల్లికి రూపాయి బిచ్చం కూడా వెయ్యని ఒక దరిద్రుడు. నీకు జరిగిన అన్యాయం మీద గొంతు కూడా ఎత్తకుండా డైరెక్ట్ గా ఎవడు పొమ్మన్నాడు నిన్ను అని మాట్లాడే ఒక రాక్షసుడు. ఈ రోజు అందుతే గల్ల పట్టుకుంటాం, లేకపోతే కాలు పట్టుకుంటాం అనే సామెత ఉంది కదా, ఆ సామెతకు స్ట్రేట్ గా సూట్ అయ్యేది ఎవడని ఉన్నాడంటే అది నా అందిష్ట.